హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశి వారు జూలై 5 నుంచి 8 వరకు వచ్చే ఈ కాలాన్ని అస్సలు చిన్నచూపు చూడకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటన మీ భవిష్యత్తు దిశనే పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కొందరికి ఇది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప మలుపు కావచ్చు. మరికొందరికి ముందే కళ్ళు తెరిచి జాగ్రత్త పడాల్సిన అత్యంత కీలకమైన సమయం కావచ్చు. దయచేసి ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో నేను చెప్పబోయే కొన్ని సూచనలు మీరు పొరపాటున వినకపోయినా లేదా పాటించకపోయినా తరువాత చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాబోయే ఈ కొద్ది రోజుల్లో మీ చుట్టూ ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడే వాళ్లే మీకు తెలియకుండా ఎలాంటి భయంకరమైన కుట్రలు పన్నుతున్నారో నేను చాలా వివరంగా వివరిస్తాను. అలాగే డబ్బు విషయంలో మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే మీరు చెయ్యకూడని ఆ ఒక్క తప్పు ఏమిటో కూడా స్పష్టంగా చెబుతాను. జీవితంలో ఇప్పటికే ఎన్నో కష్టాలు చూసి కన్నీళ్లు దిగమింగుతున్న వృశ్చిక రాశివారు ఈ జూలై 5 నుంచి 8 వరకు అడుగడుగునా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని మరియు బలాన్ని ఇస్తుంది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారికి షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు ప్రస్తుతం ఏ సమస్య ఎక్కువగా మనసును తొలిచివేస్తోంది అనేది కమెంట్ చేయండి. అది మీ ఉద్యోగ సమస్య కావచ్చు, లేదా తీరని అప్పుల బాధ కావచ్చు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేక ఎవరైనా మోసం చేసిన విషయమా, ఆరోగ్యమా, ప్రేమ విషయమా, కోర్టు కేసులా, ఇలా ఏదైనా సరే కమెంట్లో స్వేచ్ఛగా రాయండి. చాలామంది పెద్దలు ఒక మాట చెబుతుంటారు, మన మనసులో ఉన్న బాధను భగవంతుడికి లేదా నలుగురికి చెప్పుకుంటే ఆ గుండె భారం కొంచెం తేలిక అవుతుంది అని. కాబట్టి ఎంతో భక్తితో, నమ్మకంతో మీ సమస్యను కమెంట్లో పంచుకోండి. ఆ పరమేశ్వరుని దయ వల్ల మీ కష్టాలకు అతి త్వరలో ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వృశ్చిక రాశివారు స్వతహాగా చాలా కష్టజీవులు మరియు విపరీతమైన ధైర్యవంతులు. కుజగ్రహం మీ రాశ్యాధిపతి కావడం వల్ల మీ నరనరాల్లో పోరాడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయని నైజం మీది. కానీ మీకు ఎంత ధైర్యమున్నా కొన్నిసార్లు మీరు ప్రాణంగా నమ్మిన వాళ్లే మిమ్మల్ని దారుణంగా మోసం చేసినప్పుడు మీ మనసు ముక్కలవుతుంది. మీరు పైకి ఎంతో గంభీరంగా, కఠినంగా కనిపిస్తారు, కానీ మీ లోపల వెన్నలాంటి అత్యంత సున్నితమైన మనసు దాగి ఉంది. ఇతరుల కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోతారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ సహాయం అడిగితే ఆ క్షణంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా, ఎవరి దగ్గరైనా అప్పు చేసైనా సరే వాళ్ళకి సాయం చేసే అద్భుతమైన గుణం మీది. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే, అదే మీరు కష్టంలో ఉన్నప్పుడు, ఒక చిన్న సాయం కోసం మీరు ఎదురు చూస్తున్నప్పుడు మీకు చేదోడుగా నిలబడడానికి ఒక్క మనిషి కూడా ముందుకు రాడు. గతంలో మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మీ మంచితనాన్ని కొందరు చేతకానితనంగా భావించి మిమ్మల్ని మాటలతో ఎంతో గాయపరిచారు. ఎవరికోసమైతే మీరు అహర్నిశలు శ్రమించి మీ సుఖాలను త్యాగం చేశారో వాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరమైన సందర్భాలు కోకొల్లలు. ఒంటరిగా పూజగదిలో కూర్చుని దేవుడి ముందు మీరు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో మీకు మాత్రమే తెలుసు. కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన త్యాగాలకు కనీస గుర్తింపు కూడా లభించదు. ఇదే వృశ్చిక రాశి వారి జీవితంలో నిరంతరం కొనసాగుతున్న అతిపెద్ద విషాదం. మీరు చేసిన 100 మేలులను ఎవరూ గుర్తుంచుకోరు. కానీ మీరు అప్రయత్నంగా చేసిన ఒక చిన్న పొరపాటును మాత్రం పట్టుకుని భూతద్దంలో పెట్టి చూపిస్తూ మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. ఈ జూలై 5 నుంచి 8 వరకు కూడా సరిగ్గా మీ సహనానికి పరీక్ష పెట్టే ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. దేవుడిపై మీకున్న అపారమైన విశ్వాసమే మిమ్మల్ని ఇన్ని కష్టాల్లో కూడా నిలబెడుతోంది అనే సత్యాన్ని మీరు మరువకండి. కానీ అసలు విషయం ఇప్పుడు మొదలవుతుంది. ఈ 4 రోజులు
అంటే జూలై 5, 6, 7 మరియు 8 తేదీల్లో గ్రహాల సంచారం మరియు పంచాంగ స్థితిగతులు వృశ్చిక రాశి వారి మీద చాలా విలక్షణమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. జూలై 5వ తేదీ ఆదివారం నాడు ఆషాఢమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి కృత్తిక మరియు రోహిణి నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఇది మీలో ఉన్న అగ్నితత్వాన్ని కాస్త రగిలించే సమయం. ఆ తర్వాత జూలై 6వ తేదీ సోమవారం నాడు త్రయోదశి తిథి రోహిణి నక్షత్రం వస్తున్నాయి. ఇది ప్రదోష వ్రతానికి అత్యంత అనుకూలమైన రోజు అయినప్పటికీ చంద్రుని గమనం వల్ల మీ మనసులో ఎన్నో అలజడులు రేగుతాయి. ఇక జూలై 7వ తేదీ మంగళవారం నాడు మాస శివరాత్రి మరియు చతుర్దశి తిథి మృగశిర నక్షత్రం ఉన్నాయి. మీ రాస్యాధిపతి అయిన కుజుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు వచ్చే ఈ మాస శివరాత్రి ఎంతో ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఆ మరుసటి రోజు జూలై 8వ తేదీ బుధవారం నాడు అమావాస్య తిథి ఆరుద్ర నక్షత్రం ఉన్నాయి. ఈ సమయంలో చంద్రుడు మీ రాశి నుండి అష్టమ మరియు నవమ స్థానాలకు మారుతున్న క్రమంలో మానసిక ఆందోళనలు, అనవసరమైన భయాలు, నిరాశ, నిస్పృహలు పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి. దయచేసి పంచాంగం చెప్పే ఈ కాలాన్ని ఒక హెచ్చరికగా భావించి ప్రతి అడుగు ఆచితూచి వేయండి. మీరు గనుక ప్రభుత్వం లేదా ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్న వారైతే మీ కార్యాలయంలో వాతావరణం అకస్మాత్తుగా కాస్త వేడెక్కే అవకాశం ఉంది. మీరు ఎంత నిజాయితీగా కష్టపడి పనిచేసినా మీ పై అధికారులకు ఆ కష్టం ఏమాత్రం కనిపించదు. పైగా మీ తోటి ఉద్యోగులే మీ మీద లేనిపోని చాడీలు చెప్పే ప్రమాదం పొంచి ఉంది. మీరు ఎంతో నిబద్ధతతో మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ మీ నిజాయితీని మీ శత్రువులు తమకు అనుకూలంగా మార్చుకుని మిమ్మల్ని ఇరుకున పెట్టే కుట్ర జరుగుతోంది. ఆఫీసులో మీ పనితీరును, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు అసూయపరులు మీకు పనిలో ఆటంకాలు కలిగించడానికి మరియు మీ పేరు చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే జూలై 5 నుంచి 8 మధ్య ఎవరితోనూ వాదనలకు దిగకండి. మీ పని మీరు సైలెంట్గా చేసుకుపోవడమే ఉత్తమం. ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టేలా ఏదో అన్నారని కోపంతో మీ ఉద్యోగానికి రాజీనామా చేసే ఆలోచన గాని, వాళ్లతో గొడవపడే సాహసం గాని అస్సలు చేయవద్దు. మౌనంగా ఉంటూ మీ పనితోనే వారికి సమాధానం చెప్పండి. వ్యాపారం రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ జూలై 5 నుంచి 8 వరకు ఉన్న సమయం ఒక రకంగా గడ్డుకాలమనే చెప్పాలి. ఈ సమయంలో ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపార విస్తరణ ప్లాన్లు చేయడం కానీ ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీకు ఎవరో తెలిసిన వారు వచ్చి ఈ వ్యాపారంలో 1 లక్ష పెడితే రాత్రికి రాత్రే 10 లక్షలు వస్తాయి అని చాలా గొప్పగా ఆశ పెడతారు. కానీ వారి మాయ మాటలు నమ్మి మీరు ఉన్న డబ్బులు తీసుకెళ్లి అందులో పెడితే ఆ తర్వాత ఆ డబ్బు వెనక్కి రాక మీరు తీవ్రమైన మానసిక క్షోభకు గురి కావాల్సి వస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో కూడా కొన్ని ఊహించని విభేదాలు వచ్చే అవకాశం మెండుగా ఉంది. రోజువారీ లావాదేవీల లెక్కలు మీరు స్వయంగా పక్కాగా చూసుకోవాలి. ఎవరిని కూడా కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరికైనా చెక్కులు ఇచ్చేటప్పుడు కానీ, పెద్ద పెద్ద అగ్రిమెంట్ల కాగితాల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ ప్రతి అక్షరం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మీరు కోట్ల చుట్టూ తిరగాల్సిన దయనీయ పరిస్థితి రావచ్చు. డబ్బుల విషయంలో మీరు మరింత జాగ్రత్త వహించాలి. ఈ వ్యవధిలో మీకు చేతికి సులభంగా అందాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశం ఉంది. ఎవరైనా మీకు ఫలానా రోజున డబ్బు తిరిగిస్తానని గట్టిగా వాగ్దానం చేసి ఉంటే వారు సమయానికి ముఖం చాటేయవచ్చు లేదా మాట మార్చవచ్చు. దీనివల్ల మీరు ఎంతో ఆశతో ప్లాన్ చేసుకున్న ముఖ్యమైన పనులన్నీ మధ్యలోనే ఆగిపోయి ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అప్పుల విషయంలో మీరు ఎవరికైనా జాలిపడి అప్పు ఇస్తే ఆ డబ్బు మళ్ళీ తిరిగి మీ చేతికి రావడం చాలా కష్టమవుతుంది. అలాగే మీరు అవసరంలో ఉండి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందామని ప్రయత్నిస్తే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా మీకు ముఖం మీద లేదని చెప్పేస్తారు. దీనివల్ల మీరు తీవ్ర ఒత్తిడికి మరియు అవమాన భారానికి గురవుతారు. ఈ విపత్కర సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే జేబులో చేయి పెట్టే ముందు 100 సార్లు ఆలోచించడం, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవడం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి రూపాయి ఆదా చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఇదే. వృశ్చిక రాశి వారు కోపంలో ఉన్నప్పుడు విపరీతమైన ఆవేశానికి లోనవుతారు. ఆ క్షణంలో ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసేసుకుంటారు.
ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నేను అలా చెయ్యకుండా ఉండాల్సింది అని ఎంతో బాధపడతారు. ఈ జూలై 5 నుంచి 8 వరకు మీరు చెయ్యకూడని అతిపెద్ద తప్పు కూడా ఇదే. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా, అవమానించేలా మాట్లాడినా వెంటనే స్పందించి నోరు పారేసుకోకండి. వారు మిమ్మల్ని కోపగించేలా చేసి మీరు ఏదైనా తప్పు చేసేలా చూస్తారు. ఆ తప్పును సాకుగా చూపించి మిమ్మల్ని నలుగురి ముందు దోషిగా నిలబెట్టాలని వారి పకడ్బందీ కుట్ర. అందుకే ఈ వారం రోజులు మీ నోటికి ఒక పెద్ద తాళం వేసుకోండి. ఎంత ఉడుకు రక్తం ఉన్నా సరే గట్టిగా ఊపిరి పీల్చుకొని మౌనంగా ఉండండి. మీ మౌనమే వారి అహంకారానికి మీరు ఇచ్చే అతిపెద్ద చెంపపెట్టు. ఏ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా 1కి 10 సార్లు ఆలోచించండి. మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో ఏమాత్రం పనికిరావు. శత్రువుల పేరు కూడా చెప్పాను అని మీరు ఈ వీడియో టైటిల్లో చూసి ఉంటారు. దీని గురించి సాంప్రదాయ జ్యోతిష్య పండితులు తరతరాలుగా చెబుతున్న ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలు మరియు ఆయా రాసుల స్థితులను బట్టి కొన్ని అక్షరాలకు నిర్దిష్టమైన సమయాల్లో ప్రాధాన్యత ఉంటుంది. జూలై 5 నుంచి 8 వరకు వృశ్చిక రాశి వారికి గోచార గ్రహస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్న కారణంగా కొన్ని అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల నుండి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్యులు నమ్ముతారు. ముఖ్యంగా క, మ, స, ప అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులతో మీరు కాస్త వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. ఉదాహరణకు కమలాకర్, మహేష్, సుధాకర్, పవన్ లాంటి పేర్లన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా బలంగా గుర్తుంచుకోవాలి. ఇది కేవలం సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల్లో చెప్పబడే ఒక సూచన మాత్రమే. ఎవరి పేరు అయినా ఆ అక్షరంతో మొదలైనంత మాత్రాన వాళ్ళు వెంటనే మీకు బద్ధశత్రువులైపోరు. కేవలం పేరు ఆధారంగా మీ మిత్రులను లేదా బంధువులను ఎవ్వరిని పొరపాటును కూడా అనుమానించవద్దు. వారితో గొడవలకు దిగవద్దు. అందరితోనూ ఎప్పటిలాగే కలుపుగోలుగా ప్రేమగా ఉండండి. కానీ మీ లోపలి రహస్యాలను, ముఖ్యమైన ప్లాన్లను మాత్రం గుడ్డిగా నమ్మి ఎవరికీ చెప్పకండి. ఎవరి పట్ల అయినా అకారణంగా కోపం తెచ్చుకొని బంధాలు పాడు చేసుకోవడం కంటే సమయస్ఫూర్తితో మౌనంగా ఉండటం మీకు శ్రీరామరక్ష. ఇది విన్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. మీకు తెలుసో లేదో నరఘోష అనేది ఒక మనిషి అందమైన జీవితాన్ని ఎలా సర్వనాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వృశ్చిక రాశి వారికి ఈ నరఘోష మరియు దిష్టి దోషం అనేది పుట్టుకతోనే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి పైకొస్తుంటే 10 మంది ఏడుస్తారు. మీరు అప్పు చేసి పండగకు కొత్త బట్టలు వేసుకున్నా, కష్టపడి కూడబెట్టి ఒక చిన్న కొత్త బండి కొన్నా, బ్యాంకు లోన్ తీసుకొని కొత్త ఇల్లు కడుతున్నా, లేదా మీ పిల్లలు బడిలో మంచి మార్కులతో పాస్ అయినా మీ చుట్టూ ఉన్న వాళ్ళ అసూయ కళ్ళు ఎప్పుడూ మీ మీదే పడతాయి. వాళ్ళ చూపుల్లో దాగి ఉండే ఈర్ష్య, ద్వేషం మీ జీవిత ఎదుగుదలకు ఒక పెద్ద అదృశ్య గోడలా మారుతుంది. జూలై 5 నుంచి 8 మధ్యలో ఈ నరఘోష ప్రభావం మీ కుటుంబం మీద చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ఎన్నో ఆశలతో ఏదైనా మంచి పని మొదలు పెడితే అది కారణం లేకుండా మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకో తెలియని భయం, నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని కమ్మేస్తాయి. ఇంట్లో ఎప్పుడూ ఉండే ప్రశాంతత ఒక్కసారిగా లోపిస్తుంది. అకారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి మాటల యుద్ధం జరుగుతుంది. ఇదంతా మీ ఇంట్లో వాళ్ళ తప్పు కాదు, బయట వాళ్ళ దృష్టి దోషం వల్లనే జరుగుతోందని మీరు త్వరగా గ్రహించాలి. కుటుంబ విషయానికొస్తే భార్యాభర్తల మధ్య రాబోయే ఈ గడియల్లో చిన్న చిన్న పట్టింపులకే ఊహించని విధంగా పెద్ద పెద్ద గొడవలు జరిగే వాతావరణం గోచరిస్తోంది. మీలో ఉన్న సహజమైన కోపం మరియు గ్రహాల ప్రభావం వల్ల మీరు ఉద్వేగాన్ని ఆపుకోలేక నోరు జారి మీ భాగస్వామిని అనకూడని కఠినమైన మాటలు అంటారు. దానివల్ల మీ భాగస్వామి సున్నితమైన మనసు తీవ్రంగా గాయపడుతుంది. 10 కాలాల పాటు కలిసి బ్రతకాల్సిన బంధంలో ఇలాంటి బీటలు వారడం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా జూలై 7 మంగళవారం మాస శివరాత్రి రోజున మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాలి. లేదంటే ఆ ఒక్కరోజు చేసే పొరపాటు మీ వైవాహిక జీవితం మీద దీర్ఘకాలిక చెడు ప్రభావం చూపుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు తగ్గి సర్దుకుపోవడం ఈ విపత్కర సమయంలో చాలా అవసరం. మీ పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా ఈ రోజుల్లో మీరు తీవ్రమైన ఆందోళన చెందుతారు. వారి చదువుల గురించో, చెడు స్నేహాల గురించో మీకు నిద్రపట్టని భయంకరమైన రాత్రులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోండి. మీ లోపలి ఉన్న భారాన్ని వాళ్ళతో ప్రేమగా పంచుకోండి. అంతేగాని గదిలో ఒంటరిగా కూర్చుని మీలో మీరే కుమిలిపోకండి.
ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశి వారు తమ శరీరాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఈ కాలంలో మీ ఆరోగ్యం కాస్త మందగించే స్పష్టమైన సూచనలు ఉన్నాయి. మీ జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల ఉదర సంబంధమైన సమస్యలు అంటే కడుపులో మంట, విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా తిన్నది అరగకపోవడం లాంటివి మిమ్మల్ని చాలా తీవ్రంగా బాధిస్తాయి. అలాగే వ్యాపారం మరియు కుటుంబ సమస్యల వల్ల పెరిగే మానసిక ఒత్తిడి వల్ల తరచుగా తలనొప్పి రావడం, రాత్రుళ్ళు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం లాంటి రుగ్మతలు కూడా మిమ్మల్ని పలకరిస్తాయి. ఈ సమయంలో మీరు బయటకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపేటప్పుడు చాలా మెలకువగా ఉండాలి. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. అత్యవసరమై తప్పక వెళ్ళాలి అనుకుంటే ఇంటి దేవుడికి దండం పెట్టుకొని ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ బయలుదేరండి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఒంటరి ప్రయాణాలు అస్సలు చేయవద్దు. బయట దొరికే జంక్ ఫుడ్కి మరియు నూనె పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఎంత పనిలో ఉన్నా సరే సమయానికి వేడివేడి భోజనం చేయడం, సమయానికి ప్రశాంతంగా నిద్రపోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. చివర్లో చెప్పే ఈ పరిహారం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం గొప్పదనం ఏమిటంటే అది కేవలం మనిషికి రాబోయే కష్టాలను, సమస్యలను చెప్పి భయపెట్టడమే కాదు, ఆ గండాల నుండి సులభంగా ఎలా బయటపడాలో తెలిపే అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారాలను కూడా చూపిస్తుంది. నేనిప్పుడు చెప్పబోయే శక్తివంతమైన పరిహారాలు మీరు ఈ కొద్ది రోజులు పూర్తి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పాటిస్తే మీకు రాబోయే ఎలాంటి గండం నుంచైనా మీరు ఖచ్చితంగా సురక్షితంగా బయటపడతారు అని పెద్దలు నమ్ముతారు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం వృశ్చిక రాశివారు తమ రాస్యాధిపతి అయిన కుజుడి అనుగ్రహం పొందడానికి సంబంధించిన పరిహారాలు చేయడం చాలా ముఖ్యం. జూలై 7వ తేదీ మంగళవారం కాబట్టి ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి దగ్గరలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శనం చేసుకోండి. స్వామివారికి ఎర్రటి పూలతో అంటే మందార లేదా గులాబీ పూలతో అర్చన చేయించండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న అనవసరమైన కోపం, ఆవేశం చల్లారుతుంది. మీ శత్రువుల మీద మీకే తెలియకుండా ఒక అదృశ్యమైన విజయం లభిస్తుంది. పరమశివుని ఆరాధన అనేది కష్టాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఒక అభేద్యమైన శ్రీరామ రక్ష లాంటిది. ఈ రోజుల్లో ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే భూమాతకు నమస్కరించి ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు ఏకాగ్రతతో మనసులో స్మరించుకోండి. వీలైతే మీ వీధిలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వయంగా మీ చేతులతో శివలింగానికి స్వచ్ఛమైన నీళ్లతో లేదా ఆవు పాలతో అభిషేకం చేయండి. శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తే మీ మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ చుట్టూ ఆవహించి ఉన్న నకారాత్మక శక్తులు, నరఘోష పటాపంచలవుతాయి. ఇక మంగళవారం లేదా శనివారం నాడు శ్రీ కష్టభంజన ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఆకుపూజ చేయించడం లేదా ఇంటి దగ్గరే భక్తితో హనుమాన్ చాలీసా 15 సార్లు పఠించడం వల్ల మీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ పర్వతాలైనా సరే మంచులా కరిగిపోతాయి. మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ పుంజుకుంటుంది. ఈ చెప్పిన పరిహారాలు అన్నీ ఎంతో ప్రాచీనమైనవి, శక్తివంతమైనవి. వీటిని ఏదో మొక్కుబరిగా కాకుండా పూర్తి నమ్మకంతో చెయ్యండి. దాని విశేష ఫలితం మీకే కళ్ళెదుట కనిపిస్తుంది. నవగ్రహాల శాంతి కోసం మీ ఇంటి ఆవరణలో లేదా పూజా మందిరంలో ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో మరియు సాయంత్రం సంధ్యా సమయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో గాని లేదా నువ్వుల నూనెతో గాని దీపారాధన ఖచ్చితంగా చేయండి. ఆ జ్యోతి వెలుగు మీ ఇంట్లో ఉన్న భౌతిక చీకటిని మాత్రమే కాదు, మీ జీవితంలో అలముకున్న కష్టాల చీకట్లను కూడా శాశ్వతంగా పారద్రోలుతుంది. అలాగే ఆకలితో ఉన్న పేదవారికి లేదా అనాథాశ్రమాల్లో ఉన్నవారికి మీ స్తోమతకు తగ్గట్టు శక్తి మేరకు అన్నదానం చేయండి లేదా పండ్లు పంచండి. ఈ సృష్టిలో ఎవరికైనా ఆకలి తీర్చడం కంటే మించిన గొప్ప దానధర్మం, పుణ్యం మరొకటి లేదు. మీరు చేసే ఈ చిన్న సాయం మీ పాపకర్మ ఫలాన్ని తగ్గించి మీకు తెలియని అపారమైన పుణ్యాన్ని మూటగట్టి ఇస్తుంది. ఈ జూలై 5 నుంచి 8 వరకు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం లాంటి తామసిక పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండటం మీ ఆధ్యాత్మిక సాధనకు మరియు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనసును నిగ్రహించుకుని బ్రహ్మచర్యం పాటించడం కూడా విపత్తులను దాటడానికి ఒక గొప్ప దివ్య ఔషధం. కోర్టు కేసులు, ప్రాపర్టీ గొడవలు, వారసత్వ ఆస్తుల తగాదాలు ఉన్నవారు ఈ సమయంలో రాజీ కోసం ఎవ్వరి దగ్గరికి వెళ్ళకండి.
ఎందుకంటే న్యాయం మీ వైపు ఉన్నా గ్రహబలం లేకపోవడం వల్ల తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి లీగల్ డాక్యుమెంట్ల మీద తొందరపడి సంతకాలు చేయకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు మధ్యవర్తులుగా వస్తే వాళ్లను గౌరవిస్తూనే చాలా సున్నితంగా వారి ప్రతిపాదనను తిరస్కరించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు రావలసిన పూర్తి న్యాయం జరగకపోవచ్చు. ఎదుటివారు మిమ్మల్ని మాటలతో డామినేట్ చేసి తక్కువ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులు ఓపిక పట్టండి. పరిస్థితులు వాటంతటా అవే నెమ్మదిగా మీకు అనుకూలంగా మారతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు ఏవైనా పెండింగ్ పనులు ఉంటే అవి కూడా కాస్త నెమ్మదిగానే సాగుతాయి. ఆఫీసర్లతో ఎలాంటి వాదనకు దిగకుండా వారితో నవ్వుతూ మాట్లాడుతూ నెమ్మదిగా మీ పని పూర్తయ్యేలా చూసుకునే దౌత్యపరమైన ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వ్యవహరించాలి అని మాత్రమే నేను మీకు పదే పదే చెబుతున్నాను. కానీ దానర్థం మీరు భయపడి ఇంట్లో కూర్చోమని కాదు. కొంతమంది జ్యోతిష్యం అనగానే విపరీతంగా భయపడిపోతారు. ఈ 4 రోజులు ఏదేదో ఘోరం జరిగిపోతుందని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆందోళన చెందుతారు. దయచేసి అలా ఏమాత్రం చెయ్యటండి. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం మిమ్మల్ని మానసికంగా భయపెట్టడం కాదు. రాబోయే కఠిన పరిస్థితుల పట్ల మిమ్మల్ని ముందే మేల్కొలిపి అప్రమత్తం చేయడం మాత్రమే. సాంప్రదాయ జ్యోతిష్య దృష్టిలో కొన్ని గ్రహస్థితులు మనకు తాత్కాలిక అనుకూలంగా ఉండవు. అటువంటప్పుడు మనం కాస్త నెమ్మదిగా జ్ఞానంతో వ్యవహరిస్తే ఆ చెడు సమయం ఎటువంటి నష్టం లేకుండా ఇట్టే గడిచిపోతుంది. వృశ్చిక రాశి వారు సహజంగానే జీవితంలో పోరాలే యోధులు. మీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను, ఆటుపోట్లను, కన్నీళ్లను చూశారు. ఇవి మీకు అసలు కొత్త కాదు. రాబోయే ఈ 4 రోజులను కూడా మీ అచంచలమైన ధైర్యంతో, మీ అపారమైన తెలివితేటలతో చాలా సులభంగా అవలీలగా దాటేస్తారు. కుటుంబంలో ఉన్న స్త్రీల ఆరోగ్యం పట్ల, అంటే మీ ఇంట్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న అమ్మ లేదా మీ భాగస్వామి లేదా మీ తోబుట్టువుల ఆరోగ్య పరిస్థితి ఈ సమయంలో మీకు కాస్త ఆందోళన కలిగించవచ్చు. వారికి మీ సమయాన్ని కేటాయించండి. మీ నిజమైన ప్రేమను, మీ ఆప్యాయతను పంచిపెట్టండి. వాళ్లకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా మంచి డాక్టర్ని సంప్రదించి మందులు వాడండి. అలాగే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీ పిల్లలతో గడిపే సమయం చాలా తగ్గిపోతోంది కనుక ఈ రోజుల్లో వాళ్లతో కూర్చుని వాళ్లకు మన సంస్కృతి, నైతిక విలువలు నేర్పించండి. వాళ్ళ లేత మనసులో ఏముందో, ఎలాంటి భయాలున్నాయో స్నేహితుల్లా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సమాజంలో వేగంగా వస్తున్న మార్పుల గురించి, సెల్ఫోన్ల వాడకం గురించి వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు సాయంత్రం వేళల్లో కనీసం 10 నిమిషాలు కొద్దిసేపు దైవ ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ఇంట్లో అందరూ కలిసి భగవంతుణ్ణి స్మరించడం వల్ల ఆ ఇల్లు దేవాలయంగా మారుతుంది. ఇది కుటుంబ బంధాలను మరింత శక్తివంతంగా బలోపేతం చేస్తుంది. సరిగ్గా ఈ సమయంలోనే అకారణంగా మీకెవరి మీదైనా విపరీతమైన కోపం రావడం, లేదా ఎవరైనా ఆఫీసులో గానీ, బంధువుల్లో గానీ తమని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి కించపరుస్తున్నారని అనిపించడం లాంటివి జరుగుతాయి. ఇదంతా కేవలం గోచార గ్రహాల చెడు ప్రభావం వల్లే మీ మనస్సుకు అలా అనిపిస్తుందని మీరు స్పష్టంగా గ్రహించాలి. మీరు మీ మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే మీకు అంత మంచిది. ప్రాణాయామం, యోగా, ధ్యానం లాంటివి మీ దైనందిన జీవితంలో తప్పనిసరిగా ఒక భాగంగా చేసుకోండి. ఇవి మీ మానసిక ఒత్తిడిని సమూలంగా తగ్గించి మీకు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్పష్టమైన ఆలోచనలు వచ్చేలా చేస్తాయి. ఎప్పుడైనా మనస్సు బాగోలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా నేల మీద కూర్చుని కళ్ళు మూసుకుని ఓం అనే పవిత్ర ప్రణవ మంత్రాన్ని శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా ఉచ్చరించండి. మీలో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ అంతా గాలితో పాటు బయటకు వెళ్ళిపోతుంది. మీ దేహం తేలిక పడుతుంది. ఈ జూలై 5 నుంచి 8 వరకు మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మరియు పెద్ద సంఘటనలు మీకు భవిష్యత్తు కోసం ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతాయి. మీ కష్టకాలంలో ఎవరు ముసుగు వేసుకున్న మంచివాళ్ళు, ఎవరు ముఖం మీద నవ్వే చెడ్డవాళ్ళు అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చేదు అనుభవాలను జీవిత పాఠాలుగా స్వీకరించి మీ ప్రయాణాన్ని ముందుకు సాగించండి. గతం గురించి, జరిగిపోయిన మోసాల గురించి పదే పదే ఆలోచించి రక్తం మరిగించుకుని బాధపడడం మానేసి మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును ఎలా బంగారమయం చేసుకోవాలి అనే దానిపై మాత్రమే మీ పూర్తి దృష్టి పెట్టండి. వృశ్చిక రాశి వారికి ఉన్న అసాధారణమైన పట్టుదల, మొండితనం ప్రపంచంలో మరే ఇతర రాశి వారికి ఉండదు. మీరు ఒకసారి ఇది సాధించాలి అని మనస్సులో నిశ్చయించుకుంటే భూమి బద్దలైనా దానిని సాధించే వరకు మీరు నిద్రపోరు. మీలో నిద్రాణమై ఉన్న ఆ అద్భుతమైన అంతర్గత శక్తిని మేల్కొల్పండి. ప్రపంచం మిమ్మల్ని నమ్మకపోయినా మీ మీద మీకు అపారమైన నమ్మకం ఉంచండి. మీ భారాన్ని ఆ భగవంతుని మీద వేయండి. చివరికి ఖచ్చితమైన విజయం ఎప్పటికైనా మీదే అవుతుంది. జీవితంలో జరగకూడని నష్టం జరిగాక కూర్చుని బాధపడే కంటే ముందుగా రాబోయే కాలాన్ని పసిగట్టి జాగ్రత్త పడడం ఎంతో వివేకమని పెద్దలు అంటారు. మీ ఆర్థిక లావాదేవీల రహస్యాలు, మీ అత్యంత వ్యక్తిగత విషయాలు, భవిష్యత్తులో మీరు చేయబోయే ప్రణాళికలు ఎవరితోనూ పొరపాటును కూడా పంచుకోకండి. రహస్యాలను గుండెల్లో దాచుకోవడం మీకు తెలిసినంత బాగా ఈ ప్రపంచంలో మరెవరికీ తెలియదు. ఆ గొప్ప విద్యను ఇప్పుడు మీరు పూర్తిగా మీకోసం ఉపయోగించుకోండి. మీ లక్ష్యం వైపు మాత్రమే మీ దృష్టిని మరల్చండి. ఇతరుల పనికిరాని విమర్శలను, అసూయ
అసూయ మాటలను గాలికి వదిలేయండి. ఎవరైతే మిమ్మల్ని ఈరోజు అకారణంగా నిందిస్తూ విమర్శిస్తున్నారో రేపు మీరు సాధించే అద్భుతమైన విజయాన్ని చూసి వారి సిగ్గుతో తలదించుకుని మీకోసం చప్పట్లు కొడతారు. ఇది అక్షర సత్యం. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, జూలై 5 నుంచి 8 వరకు ఈ కొద్ది సమయం వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఒక పెద్ద పరీక్షా సమయాన్ని ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు. ఈ కఠినమైన పరీక్షలో మీరు ఏకపక్షంగా నెగ్గాలంటే మీకు ముందుగా కావలసింది అనంతమైన సహనం, లోతైన వివేకం మరియు నిశ్చలమైన దైవభక్తి. కోపాన్ని శాశ్వతంగా వదిలేయండి. మౌనాన్ని మీ ఆయుధంగా ఆశ్రయించండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ అంతరాత్మను, మీ బుద్ధిని మాత్రమే నమ్మండి. డబ్బు వ్యవహారాల్లో అడుగడుగునా ఆచితూచి అడుగువేయండి. మీ చుట్టూ ఉన్న నరఘోష, శత్రుబాధల నుంచి అదృశ్య రక్షణ పొందడానికి నేను పైన వివరించిన దైవిక మరియు ఆధ్యాత్మిక పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించండి. కైలాసవాసుడైన ఆ శివభగవానుడి కటాక్షం, సుబ్రహ్మణ్య స్వామి వారి చల్లని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ వీడియో చూసిన వారు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన షణ్మిత ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోని ప్రతి వృశ్చిక రాశి వారికి చేరేలా మీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పూర్తి భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అని టైప్ చేయండి. దానితో పాటు మీరు ఏ ఊరి నుంచి ఈ వీడియో చూస్తున్నారో మీ ఊరి పేరు మరియు ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ప్రధాన కష్టం లేదా సమస్య ఏమిటో కామెంట్లో వివరంగా మొహమాటం లేకుండా రాయండి. మీ కామెంట్ చూసిన ఎంతోమంది సహృదయులు మీ కష్టాలు తీరాలని మీకోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. మీరు కూడా ఇతరుల కామెంట్లు చూసి వారి కోసం ప్రార్థించండి. మనమందరం కలిసి ఇలా సామూహికంగా ప్రార్థిస్తే ఆ కరుణామయుడైన భగవంతుడు మన మొర తప్పక ఆలకిస్తారు. మీకు అంతా మంచే జరగాలని, మీ కష్టాలన్నీ అతి త్వరలో పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని ఆ సర్వేశ్వరుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్.